నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ముఖ్య నేతలతో చర్చ జరుగుతుంది. అయితే ఇక ఆ పార్టీని ఎలా నడిపించబోతున్నారు, ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అంటే పార్టీ ఓడిపోయి 16 నెలలు అవుతుంది. అయితే ఇప్పటి వరకు బెంగళూరులో ఉండటం, తాడేపల్లిలో ఉండటం జరుగుతున్నది. ప్రజల గురించి సమస్య అడిగి తెలుసుకోవటం లేదు, అటు అసెంబ్లీకి వెళ్ళేది లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడం అంటూ ఇప్పుడు సమాచారం వస్తుంది. అయితే వాళ్ళు ముఖ్య నేతలతో మాట్లాడటం, చర్చ జరుగుతుంది. ఏమంటారు మేడం దీని మీద? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో తాడేపల్లిలో ఉంది కదా, అక్కడ ఆయన రీజనల్ కోఆర్డినేటర్స్, జిల్లా అధ్యక్షులు, తర్వాత మిగిలిన నాయకులతో ఆయన చర్చిస్తున్నారు. అంటే వాళ్ళతో సమావేశం అయ్యి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఎందుకు అవుతున్నారు, ఇప్పుడు చాలా అంశాలు ఉన్నాయి. ఒకటి, మీరు అన్నట్టుగా 16 నెలలుగా స్తబ్దుగా ఉంది పార్టీ. ఏ రకంగానూ ముందుకు వెళ్ళటల్లా ఏ అంశంలోనూ. ఆయన మీరు ధర్నాలు చేయండి అంటాడు. అంటే ఒక్కొక్క అంశం మీద వాళ్ళు ధర్నాలు చేయడానికి అనుకున్నారు, అన్నీ అటర్ ఫ్లాప్ అయ్యాయి, మనందరికీ తెలుసు. ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మెడికల్ కాలేజెస్ అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నాడు. అంటే పీపీపీ మోడల్ ఏదైతే చెప్పారో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నామంటూ ఆయన రచ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. త్వరలో అనకాపల్లి వెళ్తారు, తర్వాత నర్సీపట్నం కూడా వెళ్తారని మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకి ముందు పర్యటిస్తారని. అయితే మనం నిన్న చూసుకుంటే కనుకైతే అక్కడ కాలేజెస్ ఏమీ అసలు అనకాపల్లిలో కాలేజే లేదు, నర్సీపట్నంలో కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు అనకాపల్లి దగ్గర అసలు ఎటువంటి కాలేజీ లేదు. అక్కడ ఓన్లీ ఎన్టీఆర్ హెల్త్ ఇది ఒకటిను, హెల్త్ సెంటర్ ఏదో, తర్వాత ఒక నర్సింగ్ కాలేజ్ ఉందంతే. అసలు అక్కడ ఎటువంటి కాలేజీ కట్టాలన్న ఆలోచన కూడా లేదు మనకు తెలిసి. నర్సీపట్నం మనం చూసాము. అయితే ఈయన ఉత్తరాంధ్ర పర్యటన పక్కన పెడితే ఇవాళ ఏం మాట్లాడతారు, వీళ్ళందరితోటి ఏం డిస్కస్ చేస్తారు. ఇవాళ అసలు ముఖ్యంగా వచ్చిన పెద్ద నేతలు ఎవరు అని చూస్తే పెద్దిరెడ్డి వచ్చారు, తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చారు, కారుమూరు వచ్చారు. అయితే పెద్దిరెడ్డి గురించి ఇప్పటికి కూడా ఒక సందేహం అయితే అలాగే ఉంది. పెద్దిరెడ్డి ఇవాళ ఎలా వచ్చాడు, ఆయన అంటే ఎందుకు వచ్చాడు, ఓ పక్క బీజేపీలోకి వెళ్తారా అని ఓ పక్క మాటలు వినిపిస్తున్నాయి. మిథున్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో అంటే మాట్లాడుకున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి 80వ వార్షికోత్సవం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన న్యూయార్క్ వెళ్ళబోతున్నారు. ఎంపీలు 30 మందిని సెలెక్ట్ చేస్తే అందులో మిథున్ రెడ్డి పేరు కూడా వచ్చింది అనేది మనం విన్నాం. అయితే మిథున్ రెడ్డిని అసలు ఎందుకు కేంద్రం యాక్సెప్ట్ చేసింది? లిక్కర్ స్కామ్లో నిందితుడిగా జైలుకి వెళ్ళారు, తర్వాత బెయిల్ మీద వచ్చాక ఇప్పుడు సిబిఐ కూడా మళ్ళీ కోర్టుకు వెళ్ళాలని యోచిస్తోంది. ఎందుకని? అసలు లిక్కర్ స్కామ్ ప్రస్తావన లేకుండా నేను నిర్దోషిగా నన్ను ప్రకటించారు అన్నట్టుగా ఆయన దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రొజెక్ట్ చేసుకోవటం అనేది బీజేపీకి తెలిసే జరుగుతోందా, తెలియకుండా జరుగుతోందా, అది చాలా ముఖ్యం. అంటే బీజేపీ ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఆయన నిందితుడు కాదు కాబట్టి మేము తీసుకున్నాము అని చెప్పటానికి ఇది ఒకటి పాయింట్గా వీళ్ళు తెర మీదకి తీసుకొస్తున్నారు. అది పక్కకు పెడితే మరి ఇవాళ బీజేపీ ఓ పక్క మిథున్ రెడ్డితో టచ్లో ఉంటే మరి పెద్దిరెడ్డి ఎందుకు వచ్చారు? అవును, అంటే పెద్దిరెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారా? సరే, ఆ విషయం పక్కకు పెడితే ఇప్పుడు ఏం చర్చిస్తారు? ఒకటి, మెడికల్ కాలేజెస్ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇక్కడ వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గ్రహించాల్సింది ఏంటంటే పీపీపీ మోడల్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు, కేంద్రం తీసుకొచ్చిన పథకం అది. ఈ పథకం కింద ఇప్పటికే గుజరాత్లో 9 ప్రభుత్వ కళాశాలలు, మెడికల్ కళాశాలలు పీపీపీ మోడల్లోకి వచ్చేసాయి. వాళ్ళు దాని మీద దృష్టి పెడుతున్నారు. మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కర్ణాటక, ఇలాగా ప్రతి రాష్ట్రం కూడా పీపీపీ మోడల్ వైపు ఆసక్తిగా చూస్తోంది. వాళ్ళు ఆల్రెడీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 2028 నాటికి కేంద్రం పీపీపీ మోడల్లో 50 కళాశాలలు, 50 పైనే కట్టి రన్నింగ్లోకి తీసుకురావాలని చూస్తోంది అని మనం మాట్లాడుకున్నాం. అది నిజం కూడా. అయితే ఇప్పుడు పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తే మరి బీజేపీని వ్యతిరేకించినట్ట. దీన్ని ఎలా సమర్థించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి? అంటే ఒక ఇష్యూ మీద గొడవ చేస్తున్నాడు తప్ప 17 కాలేజెస్ మా హయాంలో వచ్చేసాయి, 5,000 కోట్లు ఖర్చు అవుతుంది, ఆల్రెడీ మేము 800 కోట్లు మేము ఇచ్చాము, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కొంత ఇచ్చింది, దీని మీద కొంత ఖర్చు పెట్టాము అని చెప్పి వాళ్ళు లెక్కలు చూపిస్తే 760 కోట్ల లెక్క అలాగే ఉంది. దాని మీద ఏం మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం.
సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఆ కళాశాలలు, మెడికల్ కళాశాలలు పూర్తవ్వాలంటే కనీసం 25 ఏళ్ళు పడుతుంది. అంటే ప్రభుత్వం చేయాలంటే, ప్రభుత్వం అనేసి కొంత అలసత్వం ఉంటుంది, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టుగా. కాకపోతే ఇక్కడ ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చినప్పుడు వీళ్ళు మనం ఆల్రెడీ చెప్పేస్తాం దీని గురించి. వాళ్ళు స్థలం ఇస్తారు, తర్వాత ఎటువంటి ఫండింగ్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడాం మనం. అలాంటప్పుడు 3 ఏళ్లలో మెడికల్ కళాశాల కట్టడం అంటే అదొక అద్భుతం. సీట్లు కూడా వాళ్ళు 1500 సీట్లు పెంచాలని చూస్తున్నారు. ఓవరాల్గా చాలా ఎక్కువ పెంచాలని చూస్తున్నారు. కాబట్టి ఈ మెడికల్ కళాశాలలు అనేవి ఏ రాష్ట్రానికైనా కూడా, అంటే ఎస్పెషల్లీ చదువుకునే యువతి యువకులకి చాలా మంచిది, ఒక వరంలాగా. మరి అటువంటప్పుడు ఇప్పుడు ధర్నాలు చేయమని ఎలా చెప్తాడు? ధర్నాల్లో నేను ప్రత్యక్షంగా పాల్గొంటానని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ నెలలో ఆయన యూరప్ టూర్ ఉంది. యూరప్ టూర్ నుంచి వచ్చాక సిబిఐ డైరెక్ట్గా వచ్చి అటెండ్ అవ్వాలి కోర్టుకి అని చెప్పింది క్లియర్గా. అంటే రేపొద్దున ఒకవేళ వచ్చాక జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయితే, అంటే ప్రజల దగ్గర నుంచి సింపతి కోసం ఆయన ఈ నాటకాలు ఆడుతున్నాడా? మీరు ఆలోచించాల్సింది అది. అంటే ఆయనకి ప్రజల మీద ప్రేమ కాదు, తన్ని తాను కాపాడుకోవడంలో ఒక భాగంగా ఆయన ఈ రకంగా చేస్తున్నాడా? లేదంటే మేడం పార్టీ నేతలు కొంతమంది వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందనే సమాచారం వస్తుంటే దీనికి ఏమన్నా? అది కూడా నెక్స్ట్ అదే రాబోతున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పటికే పార్టీ ఖాళీ అయిపోతుంది, బొత్స వెళ్ళిపోతారు, మండలి ఖాళీ అయిపోతుందని ఒక మాట వచ్చింది. ఇప్పుడు పెద్దిరెడ్డి వెళ్ళిపోతారు, పెద్దిరెడ్డి కొడుకు వెళ్ళిపోతాడు, ఉన్న 10 మందిలో కొత్త వాళ్ళు 6 పోతే ఇంకొన్నది ఎవరు? ముచ్చటగా 3 జగన్మోహన్ రెడ్డితో కలిపి. అందుకని పార్టీని ఏమైనా కొంచెం బలోపేతం చేయాలనుకుని ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేశారా? మీకెందుకు, మీకు నేనున్నాను, మీకు అండగా ఉంటానని ఆయన కబుర్లు చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు కదా, మనం ఇప్పుడు చూస్తున్నాం. సో ఈ అంశం మీద ఆయన ఇవాళ ఈ సమావేశం పెట్టారా? అంటే ఇప్పుడు ప్రజల దృష్టిని మరల్చడానికి, ముఖ్యంగా నిన్నను లిక్కర్ స్కామ్ బయటకు వచ్చింది. ఇంకొకటి ఆయన ఏమన్నాడు? ఎన్ బ్రాండ్స్ అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడే చేయించారు ఈ కల్తీ మద్యం స్కామ్ ఏదైతే ఉందో, నిన్న ములకల చెరువు దగ్గర ఏదైతే వచ్చిందో, బయటపడిందో, అయితే దాని లింక్ ఎక్కడుంది? ఏలూరులో ఉంది కదా. అయితే ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఈ జయచంద్రారెడ్డి అనేవాడు, ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, జయచంద్రారెడ్డి అనేవాడు వైసీపీకి చెందిన వ్యక్తి. అయితే జయచంద్రారెడ్డి మీకు తెలుసో లేదో, ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి వచ్చాడు. ఆయన వచ్చాక మీకు తంబళ్ళపల్లి ఏదైతే ఉందో అక్కడ నిల్చున్నాడు ఎమ్మెల్యేగా. కానీ తంబళ్ళపల్లిలో జయచంద్రారెడ్డి నెగ్గలేదు, పెద్దిరెడ్డి తమ్ముడు నెగ్గాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక డౌట్ వ్యక్తపరిచాడు. నీ కుటుంబం మాత్రమే ఎలా నెగ్గింది ఎన్నికల్లో, ప్రత్యేకంగా నీ నియోజకవర్గానికి సంబంధించి అని వ్యక్తపరిచాడు డౌట్. సో జయచంద్రారెడ్డి అనేవాడు ఇవాళ తెలుగుదేశంలోకి ఒక కోవర్ట్గా ప్రవేశించి ఆ సీటు అక్కడ వాళ్ళు గెలిచేలాగా చేసి, పెద్దిరెడ్డి తమ్ముడు, మీకు అర్థమైందా? ఇంత కుట్ర జరిగింది. ఈ కుట్ర జగన్మోహన్ రెడ్డి దృష్టికి వచ్చింది. వచ్చిన దగ్గర నుంచే పెద్దిరెడ్డిని దూరం పెడుతున్నాడు. మీకు ఇప్పుడు ఇవన్నీ అర్థమై ఉంటాయి మీకు. అంటే తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఈరోజు పెద్దిరెడ్డి అనేవాడు నన్ను మించిపోయాడా ఆర్థికంగా అనేది కూడా ఒక సందేహం ఉంది. ఎందుకంటే ఇన్ని రకాల స్కాములు చేసి ఎవరు? పెద్దిరెడ్డి. ఆర్థిక వ్యవహారాలంతా చూసింది జగన్మోహన్ రెడ్డికి మిథున్ రెడ్డే. తర్వాత కేంద్రంలో పార్లమెంటరీ వ్యవహారాల అధ్యక్షుడిగా కూడా ఈయన్నే పెట్టాడు. కాబట్టి నాకు తెలియకుండా వీళ్ళు తినేశారా డబ్బులు, ఆ సందేహం కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది. మీకు తెలుసో లేదో, ఎవరు రాజశేఖర రెడ్డి గారు మరణించారు చూడండి హెలికాప్టర్ ప్రమాదంలో. ఎప్పుడు ఆయన వెంట సూర్యుడు అనే అతను ఉంటాడు అసిస్టెంట్. ఆ రోజు సూర్యుడు హెలికాప్టర్లో వెళ్ళలేదు. ఆ సందేహం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒకళ్ళని అనుమానిస్తే అనుమానం కొనసాగుతుంది. కాబట్టి ఇవాళ పెద్దిరెడ్డి ఈ సమావేశానికి హాజరైనా కూడా ఆయన మనసులో ఉండే అనుమానం పోదు. మీకు చెప్తున్నది అది. ఆ సూర్యుడి మీద సందేహం అలాగే ఉంది, పెద్దిరెడ్డి మీద సందేహం అలాగే ఉంటుంది. సో మొత్తం మీద ఏ రకంగా పార్టీని బలోపేతం చేస్తారు, ఏ రకంగా ఈ మెడికల్ కాలేజీల మీద ధర్నాలు నిర్వహిస్తారు, లేదు ఈ కల్తీ మద్యం మీద ఏ రకంగా ముందుకెళ్తారో చూద్దాం. మొత్తానికి ఇవాళ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఈ కల్తీ మద్యంలో ఇరుక్కుని ఉన్నాడు. దీని వెనకాల మిథున్ రెడ్డి ఉన్నాడు అనేది క్లియర్ కట్గా తెలుస్తోంది. కాబట్టి జయచంద్రారెడ్డి ఒక కోవర్ట, జయచంద్రారెడ్డి కావాలనే తెలుగుదేశానికి వచ్చి ఈ లిక్కర్ స్కామ్ చేశాడా అనేది ఇవాళ వెల్లడవ్వాలి. థ్యాంక్ యూ మేడం.